నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 42వ శ్లోకం. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం. సో ఇక్కడ భగవానుడిని నువ్వు అప్రమేయం అనే వర్డ్ వాడుతున్నాడు. అంటే నువ్వు దేనికి కూడా లిమిట్లెస్ గా ఉన్నవాడివి, నువ్వు బౌండరీస్ లేని వాడివి, అప్రమేయం. అటువంటి వాడివి నువ్వు. నీ యొక్క మహిమ నాకు ఇప్పుడే తెలిసింది నీ విశ్వరూపం చూసినాక అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు. యచ్చాపహాసార్థం అసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు. మనిద్దరం కలిసి ఉన్నప్పుడు, అంటే కలిసి నడుస్తున్నప్పుడు, కలిసి విహరించేటప్పుడు, అలాగే కలిసి భోజనం చేసేటప్పుడు, కలిసి కూర్చున్నప్పుడు, కలిసి పడుకున్నప్పుడు, ఏదైనా గాని మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నేను నిన్ను చాలా సార్లు అపహాస్యంతో గాని లేకపోతే అవమానంగా గాని మాట్లాడుండొచ్చు. సో యచ్చాపహాసార్థం అసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు ఏకోత్త వాప్యచ్యుత తత్సమక్షం. అచ్యుత అంటున్నాడు, అంటే నాశనం లేనివాడా అని. సో ఓ అచ్యుత, నేను నిన్ను నా ఫ్రెండ్ గా భావించి మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నిన్ను అవమానించి ఉండొచ్చు, లేకపోతే అపహాస్యం చేసి ఉండొచ్చు, కానీ అట్లా సో ఇవన్నీ చేసి ఉండొచ్చు గతంలో నేను. సో నువ్వు అప్రమేయుడివి, ఈ సమస్త సృష్టికి నువ్వే కారణానివి, నువ్వే జగత్ అంతటికి కూడా మూల కారణానివి. అటువంటి వాడిని నేను నిన్ను ఈ విధంగా ట్రీట్ చేసి ఉండొచ్చు గతంలో, నన్ను క్షమించు అని అర్జునుడు భగవానుడితో అంటున్నాడు. క్లీం కృష్ణాయ.